Ice Cream Parlor and Bakers. Eggless cakes are available here near 2 Town Police Station, Mehboob Nagar. Al Bake, the taste of Middle East, near Rural Police Station, Srinivas Colony, Mehboob Nagar. Jewellers, Gold, Silver and Diamonds, beside Model Basic School, Pan Chaurasta, Mehboob Nagar. अस्सलाम वालेकुम नाजरीन, मेट्रो न्यूज अपडेट्स में आपका इस्तकबाल है। आइए बढ़ते हैं आज की ताज़ा खबर पर। 78वें यौम आज़ादी के मौके पर महबूब नगर मुस्तखर के वार्ड नंबर 19 शाह साहब गुट्टा में मोहम्मद नईम इमरान BRS कायद की जानिब से परचम कुशाई अमल में आई। इस मौके पर उन्होंने यौम आज़ादी की मुबारकबाद पेश की और मेट्रो न्यूज़ अपडेट से मुखातिब करते हुए कहा कि आज़ादी में बिला मजहब व मिल्लत सब एकजुट होकर आज़ादी की जंग लड़ी थी। नाज़रीन, वाज़ेह रहे कि नईम इमरान कई फलाही कामों में हिस्सा लेते आ रहे हैं। इस मौके पर शमशू साहब, मिट्टू गड्ढा, श्रीनिवासुलू, खताल अहमद, हलीम साहब, श्रीपाल, राजू, अलीम, रामू, जाबिर, अनवर, नईम, रोहित, अंजी, अयान के अलावा दीगर मौजूद थे। నయీం ఇమ్రాన్ ఈరోజు 19 వార్డులో జెండా ఆవిష్కారం చేయబడింది. అందరికీ నా తరఫున, మా వార్డు ప్రజల తరఫున అందరికీ 78వ స్వాతంత్ర దినం శుభాకాంక్షలు చేస్తున్నాము. జై హింద్, జై తెలంగాణ, జై భారత్. అందరూ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా టీచర్స్ కాలనీ 19వ వార్డులో కూడా ఇమ్రాన్ ఆధ్వర్యంలో, రాజు ఆధ్వర్యంలో మిగతా యువకులంతా కూడా ఒక సామాజిక బాధ్యతగా ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకోవడం సంతోషదాయకం. ఎంతోమంది త్యాగధనుల, అమరుల ఫలితమే, త్యాగ ఫలితమే ఈ స్వాతంత్ర్యం. ఈరోజు మనమందరం కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో మనకు భారతదేశ రాజ్యాంగము ఇచ్చినటువంటి హక్కులను మనం పొందుతున్నామంటే ఇది స్వాతంత్ర ఫలమే. ముఖ్యంగా ఈ సందర్భంగా మనము పూర్తిగా సెక్యులర్ దేశం మనది. అన్ని మతాలను, అన్ని కులాలను ఏకం చేస్తూ మన అన్ని సాంప్రదాయాలను, సంస్కృతులను గౌరవిస్తూ ముందుకు సాగుతున్న దేశం ఇది. ఈ సందర్భంగా మనము పక్క దేశంలోని బంగ్లాదేశ్లో కూడా వారికి స్వాతంత్రం రావడానికి కూడా కారణం భారతదేశమే. మనకు మానవీయ కోణంలో మనం అందరిని, ప్రపంచ విశ్వశాంతిని కోరుకునే ప్రజలు భారతదేశంలో ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా అక్కడ కూడా సంయమనం పాటించి హక్కుల కోసం పోరాడడం తప్పు కాదు. కాకపోతే మత విద్వేషాలను కానీ, కుల విద్వేషాలను కానీ తీసుకురావడం తప్పు. ఎక్కడైనా సరే యూనివర్సల్గా విశ్వవ్యాప్తంగా ఉన్నది మనుషులే, ఏ కులమైన, ఏ మతమైనది. కాబట్టి వారికి సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ తర్వాత ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన జరిగిన ఈ లిఖించబడిన ఈ యొక్క రాజ్యాంగంను పూర్తిగా అమలు చేసి యువకులకు, మహిళలకు, నిరుద్యోగులకు, రైతులకు అందరూ కూడా నిష్పక్షపాతంగా సంక్షేమం జరగాలంటే పార్టీలకు అతీతంగా, ఇప్పుడు ఎట్లయితే అందరూ అన్ని పార్టీల వాళ్ళు వచ్చి రోజు ఇక్కడ జెండా ఎగరేసింది, అదే రకంగా ఒక మంచి స్ఫూర్తితోన పరిపాలన కూడా జరగాలి. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఓటు లేదా జెండా ఉండాలి తప్ప ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ కలిసి సమిష్టిగా, సామూహికంగా ప్రజల యొక్క సంక్షేమం గురించి పనిచేయాల్సిందిగా చేస్తూ మరొకసారి యువతనందరినీ కూడా ఇటువంటి కార్యక్రమం, సామాజిక ఇమ్రాన్, రాజు ఇక్కడ చూస్తున్న చాలా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇది నాన్ పొలిటికల్గా వాళ్ళు చేస్తున్నారు. అటువంటి సామాజిక సేవ చేసిన వాళ్ళను ప్రజలు గుర్తించాల్సిన బాధ్యత కూడా ఉంది. యువకులకు వాళ్ళ యొక్క భుజస్కంధాల మీదనే ఈ యొక్క దేశం ఆధారపడ్డది. కాబట్టి ఈ స్ఫూర్తిని ఇట్లా కొనసాగించండి. మీకు మాలాంటి సీనియర్ సిటిజన్స్ కానీ, అనుభవం ఉన్న వాళ్ళని తప్పనిసరి మేము వెంట ఉంటాం. అందరికీ మరొకసారి स्वातंत्र दिनोत्सव शुभाकांक्षाएं जलपन। नाजरीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा YouTube, Facebook और Instagram पर भी कर सकते हैं। अगर आप हमारा प्रोग्राम YouTube पर देख रहे हैं तो मेट्रो न्यूज अपडेट्स को सब्सक्राइब करना ना भूलें और हमारे वेबसाइट www.metronewsupdates.com पर भी मुशाहिदा कर सकते हैं और देखते रहिए आपका अपना पसंदीदा चैनल मेट्रो न्यूज अपडेट्स।